కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు పాకిస్తాన్ను నమ్ముకొని నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పాకిస్తాన్తో కలిసి కపట నాటకం ఆడితే సరిపోతుందా? ప్రకృతి కూడా ఒప్పుకోవాలి కదా. అందుకే పాకిస్తాన్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిన 24 గంటలలోపే కథ అడ్డం తిరిగింది. ట్రంప్ కలలన్నీ కళ్ళలయ్యేలా శాంతి దూతనని చెప్పిన నోటితోనే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించమని అగ్రరాజ్య అధినేత ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఐరన్ లెగ్ పాకిస్తాన్ తో అంటగాగితే అధపాతాళానికి గ్రాఫ్ పడిపోతుందన్న ఫ్యాక్ట్ ని ట్రంప్ అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి. శుకనం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. ఈ సామెతకు జతగా మరో సామెతను యాడ్ చేస్తేనే అసలు సబ్జెక్ట్ లోకి వెళ్లగలుగుతాం. పిల్లిని చంకలో పెట్టుకుని శకునం చెప్పినట్లు వెళ్ళినట్టు ట్రంప్ ప్లాన్ మిస్ఫైర్ అయింది. ఇంతకీ సామెతల రిఫరెన్స్ ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే అగ్ర రాజ్యాధినేత ట్రంప్ కు ఒక వింత కోరిక పుట్టింది. నిత్యం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ అడ్డు తగిలే దేశాలను తొక్కుకుంటూ వెళ్లే నిరంకుశ వైఖరిని ప్రదర్శించే అమెరికా దేశాన్ని పాలించే అధినేత యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అందులోనూ మూడీ ఫెలోగా ముద్రపడ్డ ట్రంప్ ఈసారి కొంత డిఫరెంట్ గా ఆలోచించాడు. ఆ ఆలోచన నుండి పుట్టిన ఐడియానే నోబెల్ పీస్ అవార్డ్. జీవితాన్ని మొత్తం ప్రపంచ శాంతి నెలకొల్పడానికి అంకితం చేసిన వారికి ఇచ్చే నోబెల్ అవార్డు యుద్ధ పిపాసిగా ముద్రపడ్డ అమెరికా అధ్యక్షుడికి ఇవ్వాలట. తన పరపతితో ప్రపంచంలో దేన్నైనా సాధించగలననే అహంతో విర్రవీగుతున్న ట్రంప్ కు ఇలాంటి వింత కోరిక పుట్టడంలో తప్పులేదు. కానీ ఈ నోబెల్ పీస్ అవార్డు కోసం వేసిన చీప్ ఎత్తుగడతో ట్రంప్ ప్లాన్ మొత్తం పాకిస్తాన్ ను నమ్ముకోవడంతో మటాష్ అయిపోయింది. ఇప్పుడు అర్థమై ఉంటుంది సామెతల ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో. ఇక్కడ శకునం చెప్పే బల్లి ట్రంప్ అయితే కుడితే పాకిస్తాన్ అన్నమాట. పాకిస్తాన్ అనే పిల్లిని చంకన పెట్టుకుంటే నోబెల్ బహుమతి ఎలా వస్తుంది?